శుభోదయం. ఈరోజు తేదీ 22 జనవరి 2026. ఇప్పుడు మన సెటప్ను గుర్తిద్దాం. ఈ సమయంలో ఒక పచ్చ క్యాండిల్ ఏర్పడుతోంది. కాని నా 5 క్యాండిల్ పాయింట్ పివోట్ నియమాల ప్రకారం మార్కెట్ లాంగ్ సిగ్నల్ ఇవ్వడం లేదు. క్యాండిల్ పచ్చగా ఉన్నప్పటికీ నా నియమాలు స్పష్టంగా చెబుతున్నాయి, ఇక్కడ లాంగ్ తీసుకోకూడదు. నిఫ్టీలో కూడా ఒక పివోట్ లెవెల్ ఉంది. కాబట్టి నా సెటప్ ప్రకారం ఇక్కడ మళ్లీ లాంగ్ ట్రేడ్ లేదు. ఇక్కడ ఎవరూ లాంగ్ ట్రేడ్ తీసుకోకూడదు. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా ఆ మూవ్ చాలా అరుదైనది. మరియు ట్రేడర్లుగా మనం ఎప్పుడూ అరుదైన పరిస్థితుల్లో ట్రేడ్ చెయ్యకూడదు. మన నియమాలు అనుమతించినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేస్తాము. ఇక్కడ నా నియమాలు పూర్తిగా స్పష్టంగా ఉన్నాయి. లాంగ్ పొజిషన్లు తీసుకోకూడదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని గమనించండి. నేను చెప్పినట్లుగానే ఇది పైకి వెళ్లడం లేదు. ఇదే నియమాలపై ఆధారపడి చేసే ట్రేడింగ్ యొక్క శక్తి. ఇప్పుడు మీరు మార్కెట్లో ఒక భారీ పతనం చూడగలుగుతున్నారు. కానీ ఒక ప్రశ్నేసుకోండి, ప్రారంభంలో మార్కెట్ ఎందుకు పచ్చ క్యాండిల్ చూపించింది? దీనికి కారణం ఆపరేటర్లు ఉద్దేశపూర్వకంగా పచ్చ క్యాండిల్ చూపించి రిటైల్ కొనుగోలుదారులను ఆకర్షించారు మరియు కిందవైపు స్టాప్ లాస్ లిక్విడిటీని సృష్టించారు. దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది. ఆపరేటర్లు మార్కెట్ను కిందకు తీసుకెళ్లాలంటే ముందుగా వారికి కొనుగోలుదారుల లిక్విడిటీ అవసరం. ఈ ట్రాప్ను మన నియమాల సహాయంతో మనం ముందే గుర్తించాము. ఇప్పుడు మళ్లీ చూడండి, మార్కెట్ మరోసారి పచ్చ క్యాండిల్ చూపిస్తోంది. ఈసారి కూడా నా నియమాలు చెబుతున్నాయి మార్కెట్ కిందకు వస్తుంది. నా సెటప్ ప్రకారం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ రెండింటి క్యాండిల్స్ కింద క్లోజ్ అయితే నేను షార్ట్ ట్రేడ్ తీసుకుంటాను మరియు మార్కెట్ కిందకు వెళ్లే అవకాశముంది. మీ సెటప్ స్పష్టంగా సిగ్నల్ ఇస్తున్నప్పుడు ఎలాంటి సందేహం లేకుండా ట్రేడ్ తీసుకోవాలి. ప్రాఫిట్ మరియు లాస్ ట్రేడింగ్లో భాగమే, కానీ ఎప్పుడూ సరైన రిస్క్ రివార్డ్ రేషియో మరియు సరైన పొజిషన్ సైజింగ్ను పాటించాలి. ఈ రెండు విషయాలు మీ క్యాపిటల్ను కాపాడతాయి. మీ సెటప్ ఎంత బలమైనదైనా మీరు రిస్క్ రివార్డ్ మరియు పొజిషన్ సైజింగ్ను పాటించకపోతే ట్రేడింగ్లో విఫలమవుతారు. క్యాండిల్ పివట్ లెవెల్ కింద క్లోజ్ అయింది. నాకు ఉన్న సెటప్ ప్రకారం అచ్చంగా అలాగే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ రెండూ తమ తమ పివట్ల కింద క్లోజ్ అయ్యాయి. అందుకే నా నియమాల ప్రకారం నేనొక షార్ట్ ట్రేడ్ తీసుకుంటున్నాను. నేను కేవలం 2 సెటప్లనే ఫాలో అవుతాను. 1 యుఎస్ సెటప్, 2 ఆర్ఎస్ సెటప్. ఈ షార్ట్ ట్రేడ్ నా ఆర్ఎస్ సెటప్ ఆధారంగా తీసుకున్నది. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ 49,700 పిఈ యొక్క ప్రీమియం చార్ట్ చూపిస్తున్నాను. మీకు తెలిసిందే, ప్రీమియం చార్ట్లో కనిపించే ప్రైస్ నేరుగా రూపాయల విలువనే సూచిస్తుంది. ఇప్పుడు ఎప్పుడూ కనీసం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో కోసం వేచి ఉండాలి. ఇది తప్పనిసరి. ట్రేడ్ దానికంటే ఎక్కువ ఇస్తే మీరు హోల్డ్ చేయవచ్చు, కానీ 1:2 మాత్రం తప్పనిసరి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక వ్యతిరేక దిశ విక ఆపోజిట్ విక్ క్యాండిల్ ఏర్పరుస్తోంది. నా ప్రియమైన విద్యార్థులారా, నేను నా ట్రేడింగ్ కోర్సులో స్పష్టంగా వివరించినట్లే, ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్న తరువాత కూడా ఇప్పటికీ 1:2 సాధించకపోతే, మార్కెట్ మన దిశలో కదులుతున్నా వ్యతిరేక విక్ క్యాండిల్ ఏర్పడితే మనము వెంటనే ట్రేడ్ నుంచి బయటికి రావాలి, లేదా స్టాప్ లాస్ను బ్రేక్ ఈవెన్కు మార్చాలి. అలా చేస్తే మనకు ఎలాంటి నష్టం ఉండదు. ఈ నియమాన్ని ఎందుకు పాటించాలో నేను నా పెయిడ్ కోర్సులో వివరంగా వివరించాను. చివరికి వ్యతిరేక విక్ క్యాండిల్ ఏర్పడినందున నేను నా స్టాప్ లాస్ను బ్రేక్ ఈవెన్ వద్ద ఉంచాను. ఇప్పుడు నాకు ఏమాత్రం టెన్షన్ లేదు. ప్రైస్ అచ్చంగా నా ఎంట్రీ పాయింట్ వరకు వచ్చి మన స్టాప్ లాస్ను హిట్ చేయకుండా మళ్లీ పైకి వెళ్ళింది. ఇదే నియమాలపై ఆధారపడ్డ సెటప్ యొక్క శక్తి మరియు ఒక పరిపూర్ణమైన ఎంట్రీ.
నాకు 77 రూపాయల మూవ్ వచ్చింది. మీరు ఒక లాట్ ట్రేడ్ చేస్తే 30x77 సమానం 2310 రూపాయలు. మీరు 10 లాట్లు ట్రేడ్ చేస్తే 10x30x77 సమానం 23100 రూపాయలు. మీరు 100 లాట్లు ట్రేడ్ చేస్తే 100x30x77 సమానం 2,31,000 రూపాయలు. అందువల్ల ఇది పూర్తిగా మీ క్యాపిటల్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రేడింగ్ను ఆనందించండి, శాంతంగా ట్రేడ్ చేయండి, సులభంగా ట్రేడ్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత ఏ టాపిక్ కావాలో కింద కమెంట్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. సింపుల్ లాజిక్, స్ట్రాంగ్ డిసిప్లిన్, ది ఎన్విఎన్ ట్రేడర్.